ఇవాళ 20వ రోజు. తులసి 7 వెంట్రుకలను శ్మశానంలో కాల్చాలి. అవును, నాకు తెలుసు. పాపను నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి పడుకోండి. మీరు పడుకోండి. 3 రోజుల నుంచి మీకు విశ్రాంతి లేదు. పాప దగ్గర నేను ఉంటాను. ఇప్పుడు వస్తానమ్మా. నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేర్పిద్దామా? ఏ రోగం చెప్తారా? 20 రోజులుగా రోజుకో రోగం. 20 రోజులుగా? కాశ్మీర్ కాశ్మోరా. క్షుద్ర విద్యలో గొప్ప విద్య కాశ్మోరా. నాకు సంతాన పకీర్ చెప్పాడు. కాశ్మోరా అనే మంత్ర విద్య 21 రోజు నానా హింసలో పెడుతుందని. అంటే ఏమిట్రా నువ్వు చెప్పేది? అంటే మన పాపం మీద ఎవరో కాశ్మోరా ప్రయోగించారు అని. ఎందుకు ఎందుకు ప్రయోగిస్తారు? ఏమిటి అవసరం? దీక్షిత్, నాకేం చెప్పద్దు. ఇలాంటి విషయాల్లో నాకు నమ్మకం లేదని నీకు ఏనాడో తెలుసు. సారీ, ఇక ఆ విషయం మర్చిపో. నేను అదే అనుకుంటున్నాను. బ్రాహ్మణ్, నా మీద మీరందరూ చూపిస్తున్న అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. నేనేదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. ఐఎమ్ సారీ శ్రీధర్, ఆ విషయం మర్చిపో. గుడ్ నైట్. ఇంకో 6 గంటల్లో పాప కోమాలో పెడుతుంది. ఆ తర్వాత తులసి చావడానికి 24 గంటలే టైం. ఇవాళ రాత్రి 12 గంటల వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. నాకు అసలు నిద్రే పట్టడం లేదు. నేను శ్మశానానికి వెళ్తాను. తులసి వెంట్రుకలు కాల్చి పిల్లి రక్తంలో కలపాలి కదా. అలాగైతే రేపే మనం వెళ్ళిపోదాం. వద్దు, రేపే వెళ్ళిపోతే అనుమానం వస్తుంది. తులసి కంచక్రియలు జరగాకనే వెళదాం.